మనం లైవ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అక్కడ పొంగులేటి శ్రీధర్ బాబులు. ఇది ఆధునీకరించిన తెలంగాణ శాసన మండలి రెనోవేట్ చేశారు, ఆధునీకరించారు, దాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభోత్సవాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ నుంచి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మండలి చైర్మన్ ఉన్నారు, అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనకు వీడియోలో కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సో ఆధునీకరించిన శాసన మండలి, తెలంగాణ శాసన మండలి ప్రారంభోత్సవం ఇది. అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి తిరుపతిలో హాజరయ్యారు. మనం ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాం ఆ ఘట్టాన్ని. తెలంగాణ శాసన మండలి ప్రారంభోత్సవ కార్యక్రమం మనం చూస్తున్నాము. ఆధునీకరించారు తెలంగాణ శాసన మండలిని. ఇకపై శాసన మండలి ఇక్కడే జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన దృశ్యం మనం చూస్తున్నాము. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణ పనులని చేపట్టారు. ఆ పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ఇప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రులంతా కూడా మనకు కనిపిస్తున్నారు. భట్టి, పొంగులేటి, పొన్నం, శ్రీధర్ బాబు, అద్దంకి దయాకర్, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. శాసన మండలిని ఆధునీకరించారు. ఈ నేపథ్యంలోనే ఈ పునర్నిర్మాణం జరిగిన తరువాత ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు పూజా కార్యక్రమాలకు కూడా అక్కడ ఏర్పాట్లు జరిగాయి. ఇనాగరేట్ చేసిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం గమనిస్తూ ఉన్నాం.